కలవచ్చు. అవునా కలవచ్చా? నేను ఇప్పుడే చెప్పా మీ అక్క వస్తుందిరా అని. How are you? ఆలోచిస్తున్నా గడ్డం దేవదాస్ లాగా. స్థానంలో కూర్చోండి. హాయ్ సాయి హాయ్. ఇక్కడ ఉన్నదా ఇక్కడ ఉన్నప్పుడు కంటే పక్కగా. అవునా చేసా బాగా అనిపిస్తున్నావు. అవునా రోజ్ రూమ్ ఎలా ఉంది? నేనే పెట్టా రోజ్ రూమ్ అని నేమ్. ఫస్ట్ 4 రోజులు నాకే ఇచ్చాడు. ఏంట్రా గడ్డం ఏంటి? ఫస్ట్ షేవ్ చేసుకో కళ్యాణ్ నువ్వు. హాయ్ బిగ్ బాస్. గుర్తున్నానా నేను? చూసాను రా చాలా. చూసా గ్లో వచ్చేసింది ప్రియా నీ ఫేస్ లో. చాలా గ్లో వచ్చింది. ప్రియా బాగా గ్లో వచ్చింది. నీకు ఐ లవ్ యూ చెప్పినందుకు నువ్వు బయటికి వెళ్ళావురా. ఆ సంగతి నిన్ననే మాకు తెలిసి వచ్చింది. ఐ లవ్ యూ చెప్పినందుకు నేను రోజు తలుచుకుంటా ప్రియా. నేను ఒక రోజు దివ్యాని ప్రియా అని అన్నావు కదా. అర్థం చేసుకో ఎంత నిన్న అసలు నాకు సార్ కూడా అన్నారు. అవునా? అయ్యో మాట్లాడొద్దు అసలు, బయటికి మాట్లాడొద్దని చెప్పారు. అది కాదండి ఏంటి నామినేషన్స్ లో అది అడగండి. బిగ్ బాస్ ఒక్కసారి సంజన గారు మాట్లాడొచ్చా? ఇన్విజిబుల్ లో ఉన్నారు, ఒకసారి చెప్పరా ప్లీజ్. మీరేం మాట్లాడండి. పనిష్మెంట్. సరియల్ ఉంది అసలు. తిన్నావా చికెన్? నేను వెజిటేరియన్. సారీ నువ్వు వెజిటేరియన్. సంజన, నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మీరు ఇన్విజిబుల్ కాలం. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈసారి మీకోసం మీరు మరింత బలంగా పోరాడాల్సిన అవసరం ఉంది. గాల్లోకి సంధించి 100 బాణాల కన్నా యుద్ధంలో గురి చూసి పొడిచే ఒక్క పోటు చాలు ప్రత్యర్థిని బట్టి కనిపించడానికి. తప్పించుకుంటారు, ఆ పోటుకు బలవుతారు. ఇక మీ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంది. వీరిలో కొద్దిమంది తిరిగి ఇంట్లో ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకుని బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ప్రియతమ నామినేషన్ మొదలు పెట్టడానికి ముందు సాయి, మీరు మీ ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? ఉపయోగించుకోవాలనుకుంటున్నాను బిగ్ బాస్. సాయి, మీ రశ్మి
ఇది కూడా ఇంకా డైరెక్ట్ తగ్గుతుంది. డైరెక్ట్ నామినేట్ అయింది కదా తీసుకుంటే వచ్చేది ఇద్దరంటే తొందరగా ఉంటారా ఇక్కడే మళ్ళీ వస్తుంది చాలా మాట్లాడుతున్నారు పిల్ల, చాలా అదే అదే నామినేట్ అవుతుంది డైరెక్ట్ చెప్పాడు నిజం చెప్పలేదు అయితే. ఆపేసిందంటే చెప్పడం లేదంటే వాడికి ఇప్పటికీ కూడా ఇంకా నిజంగా నువ్వు వచ్చినావా అనే ఫీలింగ్ లేడు. అలా ఉంది బాండింగ్ అవుతుంది కానీ ఫస్ట్ బిహేవ్ చేసుకోలేదు. ఎంతమంది అమ్మాయిలు వచ్చినా తర్వాతనే నిన్న మొన్న నన్నే కూర్చోబెట్టి స్టేజ్ డైలాగ్ పర్లేదు. తిన్నాం ప్రియ మేము నిన్న ఈరోజు ప్రియా బిగ్ బాస్ ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని మీరు భావించిన ఒక సభ్యుని ఎంచుకొని తగిన కారణాలు చెప్పి వారి లిస్ట్ లో డ్యాగర్ని గురించి నామినేట్ చేయండి. ఓకే బిగ్ బాస్ ఇలా మీరు పెట్టలేని కారణంగా మాధురి ఇప్పటికీ నేరుగా నామినేట్ అయిన కారణంగా సాయి తన ఇమ్యూనిటీ పవర్ వాడిన కారణంగా ఈ ముగ్గురిని నామినేట్ చేయడానికి వీలు. ఓకే బిగ్ బాస్ బిగ్ బాస్ నేను నిజం చెప్పచ్చా? డైరెక్ట్ ఇక్కడ వచ్చి మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సంజన గారు. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని